గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది అన్నట్టు. యా సార్, రామ్ కుమార్ గారు ఏం చెప్తారు? ప్రధానమంత్రి గారు వచ్చారు, ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మొత్తంగా రాష్ట్ర ప్రజలకైతే ఒక మెసేజ్ క్లియర్గా అంటే చూస్తుంటేనే అర్థమవుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ ఎలా చేయబోతున్నారు అని ఏ రకంగా అయితే ఆశలు పెట్టుకున్నారో ఆ వేదిక, ఆ ప్రాంగణం మొత్తం అదంతా చూస్తుంటే ఒక మెసేజ్ అయితే వెళ్ళినట్లు కనిపిస్తూ ఉంది ప్రజలకు ఇవ్వాలి. మొత్తంగా కేంద్ర మంత్రులు ఆసీనులు అవ్వడం కావచ్చు, ఆ తర్వాత వారి సహకారాలు ఎలా ఉంటాయి అనేది ఒక డైరెక్షన్ అయితే కనిపించింది. అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది ఆడియో. రామ్ కుమార్ గారు. యా నవీన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. అలాగే మిగతా మిత్రులు కూడాను. చాలా హ్యాపీగా ఉందండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. అంటే అందరికీ కూడా గుడ్ వాతావరణం, మంచి వాతావరణం. పైనుంచి కిందకి అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతా కూడా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అయితే కొన్ని విషయాలు విద్యాసాగర్ గారు చెప్పిన, సత్యమూర్తి గారు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు అవుతాయి, ఎలా అవుతాయి, ఇవన్నీ మీద కొంచెం టైం పడుతుంది. ఏది గత ప్రభుత్వంలో ఏమున్నాయి, ఎక్కడే ఉన్నాయి, ఇవన్నీ తవ్వి గబగబా అన్ని కూడా బయటికి తీసి ఇలా ఉంది పరిస్థితి, ఎక్కడ దాకా తేవాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఉందండి. ఇప్పుడు మద్యం పాలసీ మార్చాలి అనుకోండి, అక్కడ తీసుకెళ్లి తాకట్టు పెట్టారు. అక్కడ లోపల ఏమి పెట్టి తాకట్టు పెట్టారో దాన్ని మార్చాలంటే మార్చగలమా లేదా, ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా మనకన్నీ తెలియనివి. తీసి చూస్తే తప్పితే ఇలాంటి హడ్డల్స్ అన్ని దాటుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రజలకి ఒక 2-3 బిగ్ ఇష్యూస్. ఏది అన్నిటికన్నా ముందు క్యాపిటల్ అమరావతిని చేసుకోవడానికి కేంద్రం నుంచి సహకారం అందిస్తాం, ఏం కావాలితే చేస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ వారు ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా పైనుంచి పూర్తి సహకారం అందిస్తున్నారు. అలాగే పోలవరానికి విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ కట్టాలి. ఊరికే కట్టేస్తాం మేము అని చెప్పి కాకుండా విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ కూడా కట్టడానికి మేము అన్ని విధాలుగా పైనుంచి సహకారం అందిస్తాను అమిత్ షా గారు చెప్పడం. ఇవన్నీ ఏంటంటే గుడ్ ఫీల్. ఖచ్చితంగా ఈ రెండు ముందు గాడిలో పడతాయి. నెక్స్ట్ ఏంటంటే జోను. ఆ జోన్ కూడా వస్తే అదే ఇంకా చాలా త్వరగా వస్తే బాగుంటుందండి. అది కూడా లాస్ట్ గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరిగినాయని స్వయంగా మంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా అక్కడే మేము స్టాండ్ ఫిక్స్ అయి ఉన్నామండి. ఎప్పుడు ఇచ్చేస్తే డిపిఆర్ తో సహా రెడీ. అది కూడా స్టార్ట్ అయిపోతే చాలా బాగుంటుంది. అంటే గతంలో జరిగిన చిన్న డిలేలు కానీ చిన్న నేమింగ్ కన్వెన్షన్స్ ఏది చెయ్యొచ్చు అని చిన్న సత్సారం రైతులకి ఇంకా ఈ పాటికి డెలివరీ చేసేస్తుంటే వాళ్ళ బ్లాక్స్, అలాగే ల్యాండ్స్ ఎక్కడికక్కడ ఎలకోట్ చేసేస్తుంటే కనుక ఇంకొంచెం బాగుండేది. పైనుంచి ఇంకొక విషయం ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత ముందులా కాకుండా ఇంకొంచెం కఠినంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్